జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ ఇష్యూకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా మనం నిన్న విన్నాము. జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ చాణక్యత మీకు ఇంకా అర్థం కావట్లేదు. మీరు ఇలాగే ఉంటే మీ భవిష్యత్తుకే డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుందనేది కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి క్యాపబిలిటీ అర్థమయ్యేలా మాట్లాడారా? లేదంటే జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ వాళ్ళని తిట్టాలని చెప్పేసి టార్గెటింగ్గా మాట్లాడుతూ వచ్చారనుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ, ఆయన యొక్క శక్తి సామర్థ్యాల పైన ఉమ్, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ కున్నంత క్లారిటీ ఉమ్. రాధాకృష్ణ గారికి లేదు. అసలు విషయం అది. అవునా? ఆయనకి లేదేమో కానీ వాళ్ళ ముగ్గురికి బాగుంది. ఓకే. వాళ్ళ ముగ్గురికి బాగుంది కాబట్టే అంత తీవ్రంగా ద్వేషించుకొని, విమర్శించుకొని, ఒకరినొకరు తిట్టుకొని 2018లో ఇడిపోయిన మూడు పార్టీలు ఎట్ట కలుస్తాయి? వాళ్ళ మధ్య సంబంధాలా, జగన్ అంటే భయమా? జగన్ పట్ల రాజకీయంగా అంచనా ఉంది కాబట్టే మనం ఎన్ని తిట్టుకున్నా, ఇప్పుడు ప్రధానమంత్రి గారిని ఎలా విమర్శించాడు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రి ఎట్ట విమర్శించాడు, వీళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్ ఎట్ట విమర్శించాడు, పాచిపోయిన లడ్డు, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. ఇన్ని మాట్లాడిన ముగ్గురు ఒకసారి ఎందుకు కలిసినారు? జగన్ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు కాబట్టే కలిసినారు. కాబట్టి రాధాకృష్ణ గారి కన్నా వీళ్ళ ముగ్గురికి బాగా తెలుసు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇంకా 10 ఏళ్ళు కూడా మేము కలిసి ఉంటాం ఆయన పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నారు? విడిపోతే కొంత జగన్ తట్టుకోలేము, పవర్ఫుల్ కదా, నీకు 11 వచ్చినాయి, అవసరమైతే వచ్చే సంవత్సరం వైటికి పంపించేస్తాము, ఇన్ని ఉపన్యాసాలు చెప్తా కూడా మళ్ళీ మేము 10 ఏళ్ళు ఎందుకు కలిసి ఉండాలి? వైటి పడిపోయినాడు మీ ఇద్దరు చూసుకోవచ్చు కదా, అధికార ప్రతిపక్షం. ఆయన వైటి పడిపోయాడు. ఇంకా జగన్ ప్రజలు ఇప్పుడు లోకేష్ గారు ఏదో అన్నట్టున్నారు, 80% మంది ప్రజలు ఆయన మర్చిపోయారు, 20% మంది ఎవరో మర్చిపోతారు త్వరలో అన్నాడు. జనం మర్చిపోయిన ఆయన తర్వాత ఇంక ఉండే జనం అంతా మీతో పవన్ కళ్యాణ్, ఒకరు అధికార పార్టీ, ఒక ప్రతిపక్ష పాత్ర మీరే పోషించుకోండి, జగన్ ఉన్నాడు కదా. కానీ వాళ్ళకి తెలుసు జగన్ ఎంత ఉన్నాడో వాళ్ళకి తెలుసు. కాబట్టి జగన్ తెలుసు కాబట్టే అనునిత్యం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో జగన్ ఉన్నప్పుడు ఎంత విమర్శించారో తెలియదు, కానీ ఆయన ఓడిపోయిన తర్వాత ఎక్కువ విమర్శిస్తున్నారు, ఘోరాతి ఘోర పరాజయం తర్వాత కూడా. అంటే ఆయన శక్తి సామర్థ్యాలు తెలిసే. ఎంత శక్తి సామర్థ్యాలు తెలుసు అంటే, మళ్ళీ జగన్ వస్తే ఎందుకు వస్తుంది డౌట్? మళ్ళీ జగన్ వస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయేమో, మళ్ళీ జగన్ వస్తే విశాఖపట్నంకి వచ్చి మళ్ళీ జగన్ వస్తే రాజధాని ఏమైపోతుందో, పరిశ్రమాధిపతులు మమ్మల్ని అంటున్నారు మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏందని. ఎందుకు ఇంత ఆందోళన? 11 సీట్లు వచ్చిన ఆయన పైన. వాళ్ళకి పర్ఫెక్ట్ గా జగన్ కెపాసిటీ పట్ల వాళ్ళ ముగ్గురికి స్పష్టత ఉంది. అందువల్లనే కలిసినారు. అందువల్లనే ఎన్ని తేడాలు ఉన్నా కూడా కలిసి నటిస్తున్నారు. 10 ఏళ్ళు ఉంటామంటున్నారు. ఇవన్నీ జగన్ మీద భయంతో, జగన్ మీద నమ్మకంతో, జగన్ మీద శక్తి సామర్థ్యాలకు. రాధాకృష్ణ గారికి ఏమైనా డౌట్ ఉండొచ్చు, కానీ వాళ్ళ క్లారిటీ ఉంది. వాళ్ళు ఆ ప్రయాణంలో జగన్ గేష్ కరెక్ట్గా ఉన్నారు కాబట్టే నిత్యం జగన్ నామస్మరణ చేసుకుంటూ మాట్లాడుకున్న అసెంబ్లీకి పోకుండా కూడా ఈ మూడు పార్టీలు కలిసి ఒక ఆట ఆడుకుంటున్నాడంటే, అసెంబ్లీకి పోకపోవడం డ్రాస్టిక్ స్టెప్. అవును, మనం చాలా సార్లు మాట్లాడుతున్నాం. అసెంబ్లీకి పోవడం పెద్ద ఎవరికి సమాధానం చెప్పలేనటువంటి డెసిషన్ అది. అలాంటి డెసిషన్ తీసుకుని ఆయన ప్రెస్ మీట్లు పెట్టి అసెంబ్లీతో వీళ్ళతో ఒక ఆట ఆడుకుంటున్నాడంటే ఏంటి అర్థం? ఆయన కెపాసిటీ ఉంది కాబట్టి జగన్ కెపాసిటీ ఎంత ఉందో వీళ్ళందరికన్నా ఎవరికన్నా వాళ్ళ ముగ్గురికి బాగా తెలుసు. వాళ్ళు తెలుసు కాబట్టి అంత జాగ్రత్తగా ఎన్నికల ముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఏంటి పార్టీకి మీడియాకి, సొంత మీడియాకి మధ్య ఏమన్నా విభేదాలా, లేకపోతే ఏమన్నా క్లాషెస్ వచ్చాయంటారా? గత కొంతకాలం నుంచి వస్తున్నటువంటి వార్తలు కావచ్చు, ఇసుక మీద రాస్తూ వచ్చారు, మద్యం మీద రాస్తూ వచ్చారు, ప్రభుత్వం చేసినటువంటి తప్పుల మీద రాస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని ఎక్కువగా తిట్టడానికి టార్గెట్ పెట్టుకునేటువంటి ఇది ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ, ఆయన ప్రభుత్వం గురించి మాట్లాడుతూ వస్తుంది? ఒకటే ఉండొచ్చు. మొట్టమొదటి అంశం తన ఇండిపెండెన్స్ కాపాడుకోవడం. మీడియా ఎప్పుడు కూడా తన ఇండిపెండెన్స్ కాపాడుకుంటేనే ఉంటుంది, వ్యక్తిత్వం ఉండాలి, ఇది ఉండాలి. కాబట్టి విమర్శనాత్మకమైన వార్తలు రావడం ద్వారా తన ఇండిపెండెన్స్, మేము ఇండిపెండెంట్ గా ఉంటాం అనే మెసేజ్ ఇవ్వడం ఒక పాయింట్ ఉండొచ్చు. రెండో పాయింట్ ఏంటంటే, లోకేష్ గారు వేరు, చంద్రబాబు గారు వేరు. చంద్రబాబు గారు చాలా పెయిన్ఫుల్ అంశాలు కూడా భరిస్తాడు. ఆయన లోపల ఏమనుకున్నా కొంత వయసు, అనుభవం, ఆయన గత చరిత్ర వంటి రీత్యా కొంచెం కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఒక విమర్శ ఎవరైనా చేసేసినా, ఒక తిట్టినా, ఒక అరిసినా, ఒక విమర్శలు చేసినా, తీవ్రమైన పదజాలు వాడినా కూడా కొన్ని సందర్భాల్లో వాడతాడు. కానీ చాలా సందర్భాల్లో సమయం పాటిస్తాడు. సమయం వచ్చినప్పుడు దానికి ఒక దెబ్బ కొడతాడు. లోకేష్ గారు వయసు, ఆయన పెరుగుదల. చంద్రబాబు గారు ఒక స్థాయి, ఎమ్మెల్యే స్థాయి నుంచి కిందపడి పైనబడి ముఖ్యమంత్రి అయ్యి రామారావు గారిని ఎదుర్కొని సెకండరీగా ఉండి ప్రైమరీగా వచ్చాడు. కానీ లోకేష్ గారు గోల్డెన్ స్పూన్ తో వచ్చినాడు. కాబట్టి ఆయన పుట్టుకే ఒక ముఖ్యమంత్రికి మనవడుగా పుట్టినాడు. పెరుగుదల ఒక ముఖ్యమంత్రికి కొడుగ్గా పెరిగినాడు. ముఖ్యమంత్రికి మనవడుగా పుట్టినాడు, ముఖ్యమంత్రికి కొడుగ్గా పెరుగుతున్నాడు. కాబట్టి సహజంగా ఆయన గోల్డెన్ స్పూన్. కాబట్టి చంద్రబాబు గారికి ఉన్న టాలరేట్ కానీ, చంద్రబాబుకు ఉన్నటువంటి
ఆ లౌక్యం ఆ గతం లోకేష్ గారికి లేదు, వయసు రీత్యా ఉండదు. కాబట్టి లోకేష్ గారు ఖచ్చితంగా ఆ తేడా ఉన్నప్పుడు రాధాకృష్ణ గారితోనైనా టీవీ5తోనైనా ఈనాడుతోనైనా ఆయన వ్యవహరించినట్టు ఈయన వ్యవహరించడు. కొంచెం తేడా ఉంటుంది, ఆ వయసు ఆ అనుభవం అన్నీ ఉంటాయి. అవును. కాబట్టి ఆ తేడా ఏదో వచ్చినట్టు కనిపిస్తా ఉంది. మీకు వాళ్ళెందుకు ఇప్పుడు చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఎత్తినేసుకొని జగన్ తిట్టిన సోషల్ మీడియా చాలా మంది ప్రముఖులందరూ ఈ రోజు అప్పుడప్పుడు రివర్స్ లో మాట్లాడుతున్నారు. అవును, రియాక్ట్ అయ్యారు కూడా వాళ్ళందరూ. టీడీపీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ రాధాకృష్ణ గారికి అగనెస్ట్ గా మాట్లాడుతూ వచ్చారు. రాధాకృష్ణ గారు ఈగలు మాట్లాడుతున్నారు. లోకేష్ గారికి భిన్నంగా కూడా చాలా మంది మాట్లాడినారు. ఈ యూట్యూబ్ ప్యానలిస్టులు కూడా చాలా మంది రోజు ఆ ఛానల్లో కూర్చొని అధికార పార్టీని చెప్తున్నారు కదా. వీళ్ళందరూ ఏంటంటే చంద్రబాబు గారు అయితే ఎవరు చంద్రబాబు గారి దగ్గరికి మీలాంటి వాళ్ళైనా నాలాంటి అయినా చంద్రబాబు గారు నాకు ఒక మంత్రి పదవి కావాలనుకుంటున్నాం, నేను బాగా చేస్తానంటే చూద్దాం అంటాడు. ముఖ్యమంత్రి అడిగితే కొడతాడు కానీ ఆయన పదవి అడిగితే ఒప్పుకోడు. అదర్ దెన్ ఏది అడిగినా చూద్దాం అశోక్ అంటాడు. అర్థం ఉందా, మీరు నేను పోయి మంత్రి పదవి అన్నారు. కానీ లోకేష్ అట్ట అడగడు, వాయించేస్తాడు. కొట్టడు కానీ తిలా తెక్కకుండా నువ్వు జర్నలిస్టు ఆయన అనలిస్టు మీకు ఏమొచ్చాయా మంత్రి అడుగుతావు అని ఉన్నది చెప్పేస్తాడు. కానీ చంద్రబాబు గారు ఇవ్వకపోయినా చూద్దాం అంటాడు. అది ఈయనకి ఆయనకున్న తేడా. కాబట్టి లోకేష్ గారు ఖచ్చితంగా రాధాకృష్ణ గారు వాళ్ళంతా సీనియర్ పర్సనాలిటీస్. యూట్యూబ్ లో ఉండేవాళ్ళు ఈ అనలిస్టులు కూడా అందరూ అసంతృప్తి ఉంటారు. కారణం ఏంటంటే లోకేష్ గారి నాయకత్వ స్థానంలో కొంచెం యువకుడు దూకుడుగా ఉంటాడు, టాలరెన్స్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ గ్యాప్ అనేది ఉంది. అది కూడా ఒక కారణం ఉండొచ్చు. ఆంధ్రజ్యోతిలో